రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో వెలిసిన పేదల తిరుపతిగా పేరుగంచిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ పునరాభివృద్ధి చెందుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. శనివారం ఆమె జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమక్షంలో దేవాలయ పునరాభివృద్ధి పనులను ప్రారంభించేందుకు క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థాన తరహాలో ఆలయ అభివృద్ధి చేసేందుకు 100 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. తిరుపతి తరహాలోనే అన్ని రకాల పూజలు, ఉత్సవాలు, కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించి ఈ ప్రాంత భక్తుల ముక్తికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆలయ అభివృద్ధి పనులు సుమారు 2 సంవత్సరాలలోపు పూర్తి అవుతాయని అన్నారు. దేవాలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం, కోనేరు అభివృద్ధి, ప్రసాదం కౌంటర్ల ఏర్పాటు తదితర పనులను చేపట్టి త్వరలో పనులను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ దేవాలయ పునరాభివృద్ధిలో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ఇండ్ల స్థలాలను కేటాయించడం జరుగుతుందని అన్నారు. సంబంధించిన లేఅవుట్లు, ప్రాంతం, గోశాల, కోనేరులను సందర్శించి పర్యవేక్షించారు. వేద పండితులు ప్రిన్సిపల్ సెక్రటరీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదర్శనలు చేసి ఆలయంలోని సందర్శించి విశిష్టతను తెలుసుకున్నారు. వేద పండితులు ఆలయ ధర్మకర్తల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తెచ్చుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అంతకుముందు పట్టణంలోని కడ ప్రత్యేక కార్యాలయంలో సమావేశమై ఆలయ పునరాభివృద్ధి పనులలో భాగంగా దేవాలయ నిర్మాణంతో పాటు భక్తులకు ఆలయానికి సంబంధించిన సౌకర్యాల ఏర్పాటుపై వాస్తుశిల్పి సత్యనారాయణ మూర్తితో సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించిన పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, కడ ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఎంపీడీఓ ఉషాశ్రీ, దేవాలయ ఈఓ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొడంగల్ పునరభివృద్ధి భగవాన్ వెంకటయేవ దైవతం నః శ్రీ శ్రీనివాస కులదైవతం నః శ్రీ శ్రీనివాస పరదైవతం నః శ్రీ శ్రీనివాస పరమం ధనం నః శ్రీ శ్రీనివాస పరమాఘటిర్ నః వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే అంచనా కూడా వేశాము. మనకి తిరుపతిలో ఏ రకంగా టీటీడీ ఏకాదశ ఆగమం ప్రకారం అక్కడ అన్ని పూజలు తర్వాత శాస్త్రం ప్రకారం నడిపిస్తున్నారు. ఇక్కడ కూడా అదే ఆగమం ప్రకారం ఇక్కడ పూజలు సేవలన్నీ కూడా జరుపుతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి పునరభివృద్ధిలో ఇదే ఆగమం ప్రకారము ఏ రకంగా మనము అభివృద్ధి పొందాలి, సేవలు ఎట్లా పెంచాలి, అదేవిధంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ని కూడా ఏ రకంగా మనము రెస్టోరేషన్ రెనోవేషన్ చేయాలని ఆ డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కళ్యాణ కట్ట, పుష్కర్ని, అదేవిధంగా స్వామివారి కళ్యాణ మండపము, తర్వాత వీటితో పాటు ఇతర వసతులు ముఖ్యంగా చౌకీ అక్విజిషన్, తర్వాత కళ్యాణ మండపము, ప్రసాదం కౌంటర్స్, తర్వాత కోనేరు, ఇవన్నీ కూడా కొత్త నిర్మాణం ప్లాన్లో కూడా మేము పెట్టడం జరిగింది. సో ఇది మళ్ళీ సీఎం గారితో మేము డిస్కషన్ చేసి వారి ఆదేశాలు తొందరగా వర్క్ కూడా చేస్తాం.